హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ హార్ట్ డిజైర్స్ ఫర్ ష్యూర్. దేవుడు నీ హృదయ వాంఛలను ఏం చేస్తాడు? తీరుస్తాడు. హృదయంలో అందరికీ ఒక వాంఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. దేవుడు మన కోరికలను తీరుస్తాడు. ఈమె కోరిక ఏంటో తెలుసా? తన కుమార్తె బాగుపడాలని, తన కుమార్తె స్వస్థపరచబడాలని కోరిక కలిగి ఉన్నప్పుడు ప్రభు తన కోరికను ఏం చేశాడు? తీర్చాడు. నువ్వు కోరినదే నీకు అగునుగాక. దేవుడు మన అవసరాలు మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో కోరిక తీరుస్తాడు. దావీదుకి ఒక మంచి కోరిక ఉందండి. అదేంటి తెలుసా? గొర్రెల కాపరికి. ఎవరికి? గొర్రెల కాపరికి కోరిక ఏంటి తెలుసా? ఆ దేశానికి రాజు అవ్వాలని. మీకు అర్థమైందండి? మీ ఇంటికి పాలు వేసుకునే వ్యక్తి వచ్చి నీతో మాట్లాడుతూ, నేను ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నానండి, ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నానంటే ఏమంటారు మీరు? అరే నీ స్థితి ఏంట్రా? నీ పరిస్థితి ఏంటి? నీ పని ఏంటి? అంత గొంతమ్మ కోరికలు కోరకూడదు. నువ్వు ఏంటి సీఎం అయిపోతావా? కలెక్టర్ అయిపోతావా? నీ చదువేంటి? నీ బ్రతుకేంటి? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి వాడిని అడగకపోయినా, ఆయన అడగకపోయినా మనసులో అనుకుంటాం కదా, ఇది ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడు అనుకుంటాం కదా. దావీదు కూడా అంతే. చిన్నప్పుడు ఎవరికి కనిపించినా దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించిన ఒక ప్రార్థన చేసేవాడు. నేను ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించు ప్రభువా. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను మా అన్నయ్య ఏమండి విమానాలు చూసుకుంటూ ఎప్పుడు వెళ్తాం, విమానాల్లో ఎక్కడెక్కుతాం అనే ఆలోచన కలిగి ఉండేది. అసలు జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కగలమా అంటే ఆలోచన. ఎవరన్నా విమానం నుంచి వచ్చారంటే వాళ్ళు మాకు చాలా అభిమానం అన్నమాట. విమానం ఎక్కారు, వీళ్ళెవరు అమెరికా వెళ్ళారు అనేటువంటి ఒక ఆరాధనా భావం పెరిగిపోతూ ఉండేది. కానీ దేవుడి సేవలోకి వచ్చిన తర్వాత మీరు నమ్మండి, నేను అమెరికా వెళ్ళినప్పుడు 50 స్టేట్లు ఉంటాయండి. నిజంగా రోజుకు 2 విమానాలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి విమానాల్లో ప్రయాణమే. నేను సుమారుగా 25 రోజులు ఉంటాను అక్కడ. సుమారుగా ఒక 15-20 విమానాలు రోజు ఏమండి మారుతూ వెళ్తూ ఉంటాను. దేవుడు అంత గొప్ప కృపాస్థితికి తీసుకొచ్చాడు. నిజమే, మన జీవితంలో కూడా మన కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి, హల్లెలూయా. దావీదు కొన్న కోరిక ఏంటి తెలుసా? నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నేను ఎక్కించు ప్రభువా. ఏంటి ఎత్తైన కొండ? అది యెరూషలేము కొండ. అది యెరూషలేము కొండ వాస్తవానికి దేవుని యొక్క మందిరం ఉండాల్సినటువంటి ప్రాంతం. అది యెరూషలేము అనేటువంటి దేవుని యొక్క పట్టణం. అది యెరూషలేం ఈరే ప్లస్ షాలోమ్, సమాధాన పట్టణం. అది సమాధాన పట్టణం మీద నీ జెండా ఏం చేయబడాలి? స్థాపించబడాలయ్యా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ యెరూషలేం మీద ఎవరున్నారంటే శత్రువులు కూర్చున్నారు. ఎబూసీలు. చెప్పండి ఈ మాట. ఎబూసీలు అనేటువంటి వారు ఆ కొండ కూర్చున్నారు. వాడు పరిపాలన చేస్తున్నాడు అక్కడి నుంచి. దావీదుకి చాలా రోషం వచ్చేసేది, హృదయం తరుక్కుపోయేది. ప్రభు, శత్రువు పరిపాలన చేస్తున్నాడయ్యా నీ యొక్క పట్టణాన్ని, నీవు నాకు సాయం చేస్తే ఆ పట్టణాన్ని నేను క్యాప్చర్ చేసుకొని నేను పరిపాలన చేస్తాను. హల్లెలూయా. నిజంగా దావీదు కోరికను దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడండి. గొర్రెల కాపరి, బెత్లెహేము పొలాల్లో గొర్రెలు కాచుకునేటువంటి ఒక గొర్రెల కాపరి. హీ బికమ్ ఏ కింగ్ ఆఫ్ దట్ నేషన్. ఆ యొక్క నేషన్కి ఏమైపోయాడు? ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. సో హీ రూల్డ్ ద ఎంటైర్ ఇజ్రాయెల్ ఫర్ 40 years. 40 సంవత్సరాలు ఈ యొక్క దావీదు ఏం చేశాడు? పరిపాలన చేశాడు. అంటే దావీదు యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి వాడు, హృదయ కోరికలను తీర్చేటువంటి వాడు. నీ జీవితంలో కూడా సో ఎయిమ్ బిగ్. ఈ మాట నాతో అనండి, ఎయిమ్ బిగ్ అనండి. నువ్వు కోరుకుంటే గట్టిది కోరుకో. స్తోత్రం చెప్పండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభా బ్యాంక్ జాబులు ఈ ప్రభువా, క్లర్క్ జాబులు ఈ అనొద్దు. మా ఓడిని ఐఏఎస్ చేయి ప్రభువా, మా ఓడిని ఐపీఎస్ చేయి ప్రభువా, మా ఓడిని అమెరికా పంపించని పెద్దగానే కోరుకోండి. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు నీ కోరికను ఏం చేసేటువంటి వాడు? నీ దేవుడు నీ కోరికను ఏం చేసేటువంటి వాడు? స్థిరపరిచేటువంటి వాడు. ఎప్పుడు కూడా లిమిట్ చేసే దేవుణ్ణి, లిమిట్ చేసే ఎక్కువగానే కోరుకోండి, పెద్దగానే కోరుకోండి. దేవుడు నీ కోరికను ఏం చేస్తాడు? కోరికను నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. ఓకే, దట్ కండిషన్ అప్లైస్. దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు నువ్వు ఎంత కోరినా దేవుడు ఏం చేస్తాడు? దావీదు కోరికను కోరేసి ఇష్టానుసారంగా జీవించాడు అనుకోండి, దావీదు ఆ కోరికను తీర్చుకోవడానికి దేవుడు సాయం చేసేవాడా? దావీదు దేవునికి హృదయానుసారుడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట నాకు చెప్పండి. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నా హృదయానుసారుడు.
దావీదు ఎవరు? నా హృదయానుసారుడు. దావీదు, నీ మనసు నా మనసు ఒకలాగే ఆలోచన చేస్తుందయ్యా, నీ మనసు నా మనసు ఒకలాగే పరితపిస్తుందయ్యా అని చెప్పి దేవుడు దావీదుతో అన్నాడు, నా హృదయానుసారుడు అయ్యా. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే, దావీదు నిజమైన ఆరాధికుడు. హల్లెలూయా చెప్పండి. దావీదు నిజమైన ఆరాధికుడు. దావీదు ప్రార్థనాపరుడు. ఏమండి, రాజు అయిన తర్వాత కూడా ప్రార్థన చేశాడండి అని మీరు నన్ను అడిగితే, రాజు అయిన తర్వాత కూడా, రాజు కాక క్రితం ఎలా ప్రార్థన చేశాడో రాజు అయిపోయిన తర్వాత కూడా అలాగే ప్రార్థన చేశాడు. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ డేవిడ్. మనము ఒక స్థితికి వచ్చేగానే ప్రార్థన మర్చిపోతాం. ఒక స్థితి రాగానే కన్నీటి ప్రార్థన మర్చిపోతాం. ఒక స్థితి రాగానే దేవుని మందిరాన్ని మర్చిపోతాం కదా. స్థితి రాగానే దేవుని మర్చిపోతాం, దేవుని సేవకులను మర్చిపోతాం, ఇంకా చెప్పాలంటే దేవుని మర్చిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, ప్రార్థన మర్చిపోతాం, ఆల్ నైట్ ప్రేయర్లు మర్చిపోతాం. మరి దావీదు రాజు అయిన తర్వాత ప్రార్థన వదిలేశాడా? దావీదు ప్రార్థన చేయటం ఏనాడు మానలా. ఏమంటే రాజు అంతటి వాడికి ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయండి, మనకే బోల్డ్ బిజీ. మరి రాజుగారికి ఎంత బిజీగా ఉంటాడు ఆయన? మొత్తం రాజ్యం అంతా కూడా సుభిక్షంగా పరిపాలన చేయాలి. సో హీ హ్యాస్ టు మేక్ సో మెనీ డెసిషన్స్. చాలా డెసిషన్స్ తీసుకోవాలి, చాలా అధికారులతో మాట్లాడాలి, నిజంగా అనేక మందిని డీల్ చేయాల్సి ఉన్నటువంటి ఆ యొక్క రాజు దావీదు తన సమయం ఉందట, తన నియమం ఉందట. ఆ నియమం ప్రకారము ఎంత పెద్దోడు కూర్చున్నా ముందు, సార్ ఒక్కసారి ఉండండి, నేను ఐ హ్యావ్ టు టాక్ టు మై గాడ్, దేవునితో మాట్లాడడానికి నేను వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అలా కూర్చోబెట్టి తన యొక్క ప్రార్థనా నియమాన్ని పాటించేటువంటి వాడు దావీదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ పీపుల్ వచ్చేసారనుకోండి, ప్రభు ఆ తర్వాత కొలుతానులే ప్రభు, చుట్టాలు వచ్చారు, అందుని బట్టి ప్రార్థన మానేస్తాం మనం. స్తోత్రం చెప్పండి. నేను ఒక సేవకుడి గురించి మా తండ్రి గారు చెప్తున్నప్పుడు విన్నానండి. ఆయన పేరు జాన్ నాక్స్. ఆయన పేరేంటి మీకు గుర్తుంటున్నాయి? ఆయన పేరేంటి? జాన్ నాక్స్. ఆయన ఇంగ్లాండ్ దేశంలో గొప్ప దేవుని సేవకుడు, నాలాంటి దేవుని సేవకుడు. ఒకరోజు ఇంగ్లాండ్ క్వీన్ అంటే, ఇంగ్లాండ్ దేశం అంటే రవి అస్తమించని సామ్రాజ్యం. వాళ్ళు మొత్తం వరల్డ్ అంతా కూడా ఏం చేస్తారు? పరిపాలన చేస్తారు. అందరూ బిడ్డ రవి అస్తమించడం అంటే సూర్యుని అస్తమించిన సామ్రాజ్యం వాళ్ళది. అసలు అమెరికాను కూడా పరిపాలన చేశారు వాళ్ళు, భారతదేశాన్ని పరిపాలన చేశారు, సౌత్ ఆఫ్రికాని పరిపాలన చేశారు, మొత్తం ఎంటైర్ వరల్డ్ని పరిపాలన చేసినటువంటి వారు బ్రిటిషర్స్. తెలుసు కదా మనకి. అటువంటి బ్రిటిష్ క్వీన్ ఒకరోజు దేవుని సేవడి గురించి విని జాన్ నాక్స్ని కలవడానికి వచ్చిందట. స్తోత్రం చెప్పండి. దేవుని సేవడి దగ్గరికి ఎవరు వచ్చారు? క్వీన్ ఎలిజబెత్ వచ్చింది. క్వీన్ వస్తే వెంటనే జాన్ నాక్స్ దగ్గరికి అసిస్టెంట్ పాస్టర్లు వచ్చారట. పాస్టర్ గారు ఈరోజు మన ఇంటికి, ఈరోజు మన చర్చికి, మన ఆఫీస్కి ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు వచ్చారు బాబు? క్వీన్ వచ్చిందండి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన క్వీన్ ఎలిజబెత్ వచ్చింది అని చెప్పగానే వీళ్ళు అనుకున్న తెగ ఎగ్జైట్ అయిపోయి, ఆయన వాస్తవానికి ప్రార్థనా గదిలో ఉన్నాడు, ప్రార్థన ఆపేసి చాప చుట్టేసి బైబిల్ మడత పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నారు వాళ్ళు. కానీ జాన్ నాక్స్ అన్నాడట, అవునా, లెట్ హర్ సిట్, ఆమెను కూర్చోబెట్టండి, నేను రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన యేసయ్యతో మాట్లాడుతున్నాను, లెట్ హర్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఆమెను కాసేపు వెయిట్ చేయమనండి అని చెప్పాడట. ఈ విషయాన్ని చెప్పారట వాళ్ళు. ఆమె షాక్ అయిపోయిందట. నేను వస్తే ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు? రాజులకు రాజు ప్రభులు ప్రభుడైన యేసయ్యతో మాట్లాడుతున్నాడు. నాకు రాణి కంటే నా దేవుడే ప్రాముఖ్యం అని చెప్పగలిగాడంటే, నిజంగా వీళ్ళందరూ కూడా గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి సేవకులండి వీళ్ళు. జాన్ నాక్స్ నిజంగా ఆ యొక్క దేశాన్ని ప్రభు కోసం గెలుచుకోగలిగాడు, షేక్ చేసేసాడు. హి షుక్ ద నేషన్ ఆఫ్ బ్రిటన్ విత్ ద గాస్పెల్. సువార్త చేత ఆ దేశాన్ని ఏం చేశారు తెలుసా? షేక్ చేసి పాడేశారు. వారి ప్రార్థనా జీవితం, వారిలో ఉన్న పట్టుదల, వారిలో ఉన్న రోషం, వారిలో ఉన్నటువంటి ఆ పోరాట పటిమ, దేవుని సువార్త ప్రకటించబడాలనేటువంటి ఆ కోరిక ద్వారానే ప్రపంచం ఈరోజు వెలిగించబడిందంటే అటువంటి దేవుని సేవకుల ద్వారా, అటువంటి మిషనరీస్ ద్వారా. కాబట్టి మన సంఘాల్లో జాన్ నాక్స్లో ఉంటే లేపబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాన్ నాక్స్, లీడర్ ఆఫ్ ద స్కాటిష్ రిఫర్మేషన్.
the leader of Scottish Reformation. Live in Christ, die in Christ, and the flesh need not fear death అనే విషయాన్ని చెప్పినటువంటి వాడు జాన్ నాక్స్. ఏ వెరీ పవర్ఫుల్ గాడ్స్ సర్వెంట్, వెరీ పవర్ఫుల్ మిషనరీ. నా ప్రియదేవచనాగమ, దావీదు ప్రార్థనాపరుడు. దావీదు చెడును అసహించుకున్నటువంటి వాడు. హీ హేట్స్ ఈవిల్. అతడు చెడును అసహించుకున్నటువంటి వాడు. సహోదరుల ఐక్యతను కోరుకున్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండాలని కోరుకున్నటువంటి వాడు దావీదు. ఇంకో మాటలో చెప్పాలంటే దావీదు తన జీవితంలో దావీదు తన జీవితంలో దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు. చాలాసార్లు మనం వింటున్నాం. మరలా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దావీదు హృదయానుసారుడు. అందరికీ గొప్ప శుభవార్త. కని విని ఎరుగని రీతిలో విజయవాడలో క్రీస్తు శాంతి మహోత్సవాలు. తేదీలు 2025 ఫిబ్రవరి 4, 5, 6, 7 తేదీలలో, అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారములలో. సమయం సాయంత్రం 5:30 స్థలం బిషప్ అజరయ్య గ్రౌండ్స్, విజయవాడ. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న మన దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమానియేల్ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ కాలేబు గారు, షకీనా గ్లోరీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు, నిస్సీ పాల్ గారు, 200 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలముగా వాడపడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. మరిన్ని వివరాలకు 8886000999